అప్పుడు రామచంద్రమూర్తి మళ్ళీ విశ్వామిత్రుడితో కలిసి యజ్ఞము ఎక్కడ జరగాలో ఆ చోటుకు వెళ్ళారు. ఆ చోటు హిమవత్ పర్వత ప్రాంతాల్లో సిద్ధాశ్రమం అని చెప్పబడుతున్నది. మన భాగ్యవశాత్తు నేటికి ఆ సిద్ధాశ్రమం ఉంది. మనం ఇక్కడి నుంచి తలంచుకున్నా అక్కడ ఋషులు అనుగ్రహిస్తారు. భారతీయ సంస్కృతి గొప్పతనం అది. అందుకే ప్రతివారు సంధ్యాకాలాల్లో హిమవత్ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి సిద్ధాశ్రమాన్ని స్మరించాలి అని పెద్దవాళ్ళకు నియమం పెట్టారు. ఆ నియమం మీరు పాటించకపోతే రేపటి నుంచి పాటించండి. భక్తిగా చేయాలి. గంగా యమునయోర్మునిభ్యశ్చ నమః అని సంధ్యాకాలంలో ఒక ప్రధానమైన మంత్రాన్ని చెప్తారు. అంటే గంగా యమునా తీరాల్లో ఉన్న మునులకు నమస్కారం అని. ఇది సరిగ్గా మనకి బదరి కేదార్ మొదలైన ప్రాంతాలు సిద్ధభూములు. నేటికి ఉన్నాయి సిద్ధాశ్రమాలు. అక్కడ ఎందరో మహాత్ములు ఉన్నారు. వాళ్ళ గురించి మీకు తెలియాలంటే పాశ్చాత్యులు రాసిన పుస్తకాలు ఉన్నాయి, చదవండి. ఎందుకంటే మేము చెప్తే కష్టం, వాళ్ళు చెప్తే బాగుంటాయి. అలాంటి సిద్ధాశ్రమాల్లో మహర్షుల్ని సేవించి భారతీయ యోగ విద్య ఏదో ప్రపంచానికి చాటి చెప్పిన పరమహంస యోగానంద మొదలైన మహాత్ములు ఎందరెందరెందరో ఉన్నారు. ఈ మధ్య హిమాలయన్ మాస్టర్స్ అనే పుస్తకం వచ్చింది, స్వామి రామ రచించినది. ఇంగ్లీష్లోనే ఉన్నాయి పుస్తకాలు, పాశ్చాత్యులు అధ్యయనం చేస్తున్నారు. అలాగే పరమహంస యోగానంద రచించిన ఆటోబయోగ్రఫీ యోగి పరిశీలించండి. అదేవిధంగా ప్రొఫెసర్ మా అనేటువంటి ఒక ముస్లిం యోగి హిమాలయాల్లో యోగుల్ని కలిసి తను రచించిన ఒక అద్భుతమైన గ్రంథం ఉన్నది. ఇవన్నీ పరిశీలిస్తే సిద్ధాశ్రమాలంటే ఏమిటో అర్థమవుతాయి. అంటే రాముడి కాలానికే సిద్ధాశ్రమాలు ఉన్నాయి. అవే లోకరక్షణ కోసం ఎప్పటికప్పుడు పనిచేస్తుంటాయి. కనుక లోకరక్షణ కోసం సిద్ధాశ్రమాల్లో ఉన్న విశ్వామిత్రుడు అయోధ్యకు కదిలి వచ్చి రామచంద్రమూర్తిని తీసుకువెళ్ళి లోకరక్షణ కోసం మేము చేస్తున్న యజ్ఞాన్ని నువ్వు కాపాడి లోకాన్ని రక్షించవయ్యా అని ఆనాడు తీసుకువెళ్ళాడు. ఈ సిద్ధాశ్రమాన్ని తలంచుకుంటే చాలు మన ధన్యులమవుతాం. మన పురాణాలు వేదాలు చెప్పిన ఋషులు నేటికి సిద్ధాశ్రమాల్లో ఉన్నారు, అది మర్చిపోకండి. వశిష్ఠ విశ్వామిత్ర అగస్త్యాది సర్వ మహర్షులు సిద్ధాశ్రమాల్లో ఉంటారు. ఈ సిద్ధాశ్రమాలు 3 చోట్ల ప్రధానంగా ఉంటాయని చెప్తున్నారు. ఒకటి హిమవత్పర్వత ప్రాంతం, రెండవది శ్రీశైల పర్వత ప్రాంతములు. శ్రీశైలము అంటే శ్రీశైలం మొదలుకుని అహోబిలము తిరుమల మొత్తం ఇదంతా కలుపుకుని సిద్ధభూములు. ఇప్పటికీ ఇక్కడ ఎందరో మహర్షులు ఉన్నారు, అందులో సందేహం లేదు. నాకు కనబడలేదంటే మనకు కనబడవలసిన అవసరం వాళ్ళకి లేదు. మనలాంటి మొహాలే కనబడతాయి, వాళ్ళు ఎందుకు కనబడతారు? మన దగ్గర కనబడి అటెండెన్స్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కానీ సిద్ధపురుషులు ఉంటారు, వాళ్ళ వల్ల ఈ దేశం కాపాడబడుతుంది, ఈ ధర్మం కాపాడబడుతుంది. దేవతల కంటే ముందు వాళ్ళని మనం నమస్కారం చేసుకోవాలి. సిద్ధపురుషులందరినీ కూడా నమస్కరించుకుందాం. ఇప్పుడు 2 చెప్పుకున్నాం. హిమవత్పర్వత ప్రాంతం శ్రీశైలం మొదలుకొని తిరుమల వరకు వ్యాపించినటువంటి వెంకటాచల ప్రాంతం. ఇందులో 3 ప్రధానం: శేషాచలం, అహోబలం, శ్రీశైలం. 3 కలుపుకునే శేషాద్రి అని చెప్పబడుతుంది. అంతేకాదు మాకు మాత్రం రాయలసీమ అంటే ఋషుల సీమ. ఎందరో సిద్ధులు మహాత్ములు అవధూతలు ఇక్కడున్నారు. సమర్థ రామదాసు సంప్రదాయానికి చెందిన ఒక సత్సంప్రదాయానికి చెందిన ఆశ్రమం ఇక్కడ ఉందని తెలిసింది. ఇలాంటివి ఎన్నెన్నున్నాయో. సిద్ధపురుషులు ఉన్నారండి. సిద్ధవటం అని శ్రీశైలానికి ద్వారం ఇక్కడ ఉంది. ఎందరో సిద్ధులు అక్కడ ఉంటారని శ్రీశైల రహస్య గ్రంథాల్లో ఉన్నాయి. మన కంటికి కనబడరు, వాళ్ళు మనకి రక్ష. లేకపోతే ధర్మానికి ఇన్ని దెబ్బలు తగులుతున్న కాలంలో కూడా హిందూ ధర్మం బ్రతకగలుగుతుందంటే వాళ్ళ అనుగ్రహం వల్ల, కానీ మన వల్ల, మన నిర్వాకాల వల్ల కాదు. అందుకే ప్రతి వాళ్ళు ప్రతిరోజు ఋషుల్ని ప్రార్థిద్దాం, మన ధర్మం, మన దేశం అన్నీ బాగుండాలని. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక్కడ అయ్యా రామాయణాన్ని అడ్డం పెట్టుకుని ఇవన్నీ చెప్తున్నారు అనుకోవద్దు. మనదైన సంస్కృతి గొప్పతనం మనకు తెలియాలి. భారతీయ సంస్కృతి ఋషుల నుంచి వచ్చింది. ఋషులు ఎందరెందరెందరో మహర్షులు ఋషుల నుంచి వచ్చింది. కనుక ఈ ధర్మం పేరు ఆర్షధర్మం. అందుకే ఎప్పటికప్పుడు ఋషుల్ని నమస్కరించుకోవాలి. గంగా యమునయోర్ మునిభ్యశ్చ నమః. విశ్వామిత్రుడితో సహా సర్వ ఋషులకి నమస్కరిస్తూ రామచంద్రమూర్తి సిద్ధాశ్రమంలోకి ప్రవేశించాడు.